టోటల్ గా 213 కేసులు సార్. మొత్తం 213 కేసులు. అందులో మిస్సింగ్ అని ఫైల్ అయ్యి యాక్సిడెంట్ అని క్లోజ్ అయిన కేసులు మాత్రం 73. మరి మిగతా వాళ్ళు? ఇదంతా నా స్టేషన్లో వాళ్ళకి తెలియదు అనుకుంటే నాకంటే మూర్ఖుడు ఉండడు. ఇంత పెద్ద క్రైమ్ ఈ సిటీలో జరుగుతుందంటే దీని వెనక ఉన్నవాడిని ఖచ్చితంగా నేను ఈజీగా చేరుకోలేను. ఎవడు వాడు? ఎవడు? ఈ ప్రశ్నే నన్ను ఈ కేసుని స్పీడ్గా విచారించేలా చేసింది. శ్రీను ఎందుకు హఠాత్తుగా నన్ను కలవడానికి రావాలి? అంటే సెల్వాకి కేసు గురించి ఏదో తెలుసుండాలి. ఆ విషయం ఏంటో నేను తెలుసుకోవాలంటే శ్రీనుని నేను వెంటనే కలవాలి. రేయ్ ఆగురా! సార్, పనికి మాలిన చెత్తనంతా ఎందుకు గెలుగుతున్నావు? నీకు ప్రాణాల మీద ఆశ లేదా? సార్, ఎస్పీ సన్ నరేష్ కి యాక్సిడెంట్ అయింది సార్. అతన్ని వినయ్ హెల్త్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సార్. కొన్ని సందర్భాల్లో మనం ఊహించిన సమయాల్లో మనకేం కావాలో కాలమే నిర్ణయిస్తుంది. అలా నాకు జరిగిన మంచి ఏంటంటే నరేష్ని నా ఫ్రెండ్ వినయ్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడమే. Excuse me, accident case Naresh, A floor. I will check 1 minute. Okay. Sir, it's ICU, 7th floor. Okay.